వద్దురా నా కొడుకు రాముడా నాకు బాబు దాడ తెలియదురా నన్ను బాధ పెట్టకురా చేసినాను వెన్ను దెబ్బలు కొట్టినా నాకు బాబు దాడ తెలియదు కొడుకు రాముడా అవ్వా బాబు దాడ తెలియదా తెలియదురా రాముడా మర్చిపోయినవా మొత్తానికి మర్చిపోయినవా అవ్వ ఇది మంచిగున్నదే అప్పటికి ఇంటికి పోయింది గమ్మత్ అనిపించి మరి ఇది అప్పుడే చెప్తే అయిపోగలనే నాకు రాముడా తెలియదురా రాముడా వద్దురా రాముడా మరి నీకు బాబు దాడ తెలియదు అంటున్నావు మరి మమ్మల్ని ఎవరికి కన్నవే శివ 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 వద్దురా రాముడా మొగడు లేక పిల్లలు ఎట్లా కన్నవే రాముడా నా మాటిండ్రా నీ మాటినపోతే ఇప్పుడు ఎవరి మాట వింటాననే వద్దురా రాముడా నా మాట నువ్వు ఇను ఎవరికి కన్నవో చెప్పంటే రాముడా మొత్తానికి మర్చిపోయిన నువ్వు కొట్టే దెబ్బల కన్నవు ఎట్లా చెప్పుతావే సంగీతానికి చింతకాయ రాలుతుందా 10 రోజులు చింత చెట్టు కిందుండి భరతనాట్యం చేసిన ఒక్క చింతకాయ కింద పడదు బండందుకోని పుచ్చుకుంటే 4 రోజులు చారకాయ ఎంత కూలుతుంది అట్టి పుణ్యానికి నా అవ్వ ఎట్లా చెప్పుతుంది అన్నడు రాముడు గడగడ గాతలు పెట్టిండు నీ నోట్లకెళ్ళి మా బాబు తాడ చెప్పపోతే నేను రాముణ్ణి కాదు తమ్ముడా తమ్ముడా తమ్ముడు బాబు తాడలు ఎక్కువ అంటే నాకు మతికి లేదు నీ బాబు కూడా తెలవదంటాంది ఒరే తప్పన్నా 12, 24 బండ్లు కట్టుకొని శ్రీగంధం చెక్కలు మరిగంధం చెక్కలు తెచ్చి 12 బిగాల పరుపు బండలు నక్కోలగా ఆలబెట్టు 7 గదాల దూరాన ఎర్ర ఈమచ్చమాడిపోవాలి 4 గదాల దూరాన నల్ల ఈమచ్చమాడిపోవాలి అన్న తల్లి రేణికెళ్ళవకు ఒంటి పొర బట్ట కట్టాలి రూపాయలుపు బొట్టు పెట్టాలి కనపల్లి రేణికెళ్ళవ్వను పరుపు బండ మీద ఉప్పు లేని మీదము రేణుక పల్లేరు కాయలు చల్లాలి రేణుక పల్లేరు కాయలు ఉప్పు లేని మీదము చల్లితే బాగా కాగలేక మన తల్లి బాబు దాడు చెప్పుతాది నా తమ్ముడు బాబు దాడు చెప్పుతాది నా తమ్ముడు పండగాల పెట్టు నా తప్పన్నా 12 బిగాల పరుపు బంటను గాలబెట్టు బాబు దాడ ఎట్లా చెప్పదో నేను చూస్తా ఒంటి పొర బట్ట కట్టాలి ఎల్లికి ఉప్పు లేని కారము చల్లాలి రేణుక పల్లేరు గాయలు చల్లాలి బాధ కాగలేక బాబు దాడ చెప్పుతుంది బండ తయారీ అయ్యిరా వరి జంపన్నా ఆనాటి దినం లోపల అన్నగాడు పానాలకు తోడు బల పరిశరాముడు వరే తమ్ముడా మన తల్లి బాబు దాడ చెప్తలేదురా 12 బిగాల పరుపు బండ మీద 12, 24 బండ్ల కట్టెలు తెచ్చి బండను ఎర్రంగల కూల బండను గాలబెట్టి అన్న తల్లిని పొర్రిద్దాం బాధ కాగలేకనన్న బాబు దాడ చెప్తదన్నాడు ఆనాటి దినం లోపల జుంపాల గల్లవాడు జంపన్న ఏమనుకున్నాడు భగవంతా నా అన్నగానికి ఎదురుంగా మాట్లాడనా అంటే అన్నగాడు వాగవోడు పరిశరాముడు అన్నగాడు చెప్పినట్టు ఏకపోయినట్టయితే అన్నగాడు నా ప్రాణమైన ఇస్తాడు అన్నడా 12, 24 నాగబండ్లు కట్టుకొని ఆ యొక్క జంపన్న రామ రామ కోదండ రామ కోదండ రామ జంపన్నారా అత్త ఉన్నడే
దగ్గర దోనపడికి పనబడి బాగానా 12 బిగాల పరుపు పంట మీద కట్టెలు వరిసలే కట్టెలకు ఏనాడు అగ్గి పెడతా ఉన్నాడో కొండ పొడుగు కాట్నం ఎట్లా మండుతుందో కట్టెలు గట్ల మండుతున్నాయి చివరి కట్టెలు కూడా మంట పట్టరా కోదండారామా ఓరి మంట మండి కూర పట్టరా కోదండారామా అయ్యో లక్కోలే బండ కాదురా కోదండారామా ఇక బండ కూడా రాగాలుతున్నది కోదండారామా బండ కూడా రాగాలుతున్నది కోదండారామా లక్కోలే బండను గాల పెట్టిండు ఆ యొక్క బండ ఎర్రంగా ఏనాడు బండ గాలిందో 4 గజాల దూరం ఉంచి పోతే నల్ల ఈమ మాడిపోతుంది 7 గజాల దూరం నుంచి పోతే ఎర్ర ఈమ మాడిపోతుంది ఇటువంటి బండ మీద ఎల్లమ్మ బొరుత బాబుదాడ బయటికి వత్తది గురగుర గురగుర గుంజుకొచ్చి ఆ బండ మీద వండ పెడతాండు రాముడేమో పరశురామ రాముడా రామ రాముడా చల్లాలి మీలాగా బొక్కలు రా కొడుకుల అగ్గికి దూరం ఉంటుంది కొడుక ఉప్పులేని విరం పట్టిండు రేణుక పల్లేరుగాయలు బట్టి సల్లంగా అమ్మవారు రేణుకెళ్ళవ బండ మీద బుర్రంగా సజ్జదాన్ని రత్తన్నరా కొడక పోయేదాన్ని పోతన్న మీరు దూరం ఉండంటండి ఆవగింతంత పొక్కు కొడతలేదు అమ్మవారు రేణుకెళ్ళవ కట్టుకున్న అటువంటి చీరగాల్తలేదు పెట్టుకున్న బొట్టు పేడెత్తుతలేదు లంగ ఎల్లి దొంగ ఎల్లి ఇట్లా అన్న బాబుదాడ చెప్పు అంటే మీరే దూరం ఉండమనబట్టే అరే అట్టి పుణ్యానికి ఇది చెప్పబోదు ఇక ఇది మనకు తల్లి అనేదే అద్దు తల్లి అనేది ఉండద్దు అన్నరా ఆ యొక్క మైసమావురం పనమడి బాగాన ఆకాశానికి అద్దగద మిడిసి కాట్నం పేర్చిండ్రు కాలే కాట్నముల తల్లిని గాలబెట్టాలి మన తోడ పుట్టిన చెల్లెను దండరెక్కలిసి సన్నీరు గట్టెయ్యి తల్లికి ఉలకంగా ఓడబాల బియ్యం పోసిండ్రు రూపాయలకు బొట్టు పెట్టిండ్రు అమ్మా ఇక నువ్వు బాబుదాడ ఎప్పుతే బతుకుతావు లేకపోతే కాట్నముల పోతావా అని కాలే కాట్నముల వండబెట్టి అగొ కన్న కొడుకులు కొర్రాయి పెట్టిండ్రు బతికుండంగానే తల్లికి అగ్గిదానం ఎత్తండ్రు కొడుకులు కొడుకులు గట్టయ్య కొడుకుల ఎదిగయ్య అమ్మవారు రేణుక ఎల్లవ్వను కాలే కాట్నముల వండ పెట్టిండ్రు అగ్గిని కొర్రాయి బట్టి గోవింద అని కాట్నానికి అగ్గి పెడుతున్నారు కాట్నానికి అగ్గి పెడుతున్నారు నాలుగు మూలల్లో నలుగురు నిల్చున్నారు అగ్గి కొర్రాయి బట్టి కాట్నానికి అగ్గి పెడుతున్నారు కాట్నానికి అగ్గి పెడుతున్నారు రెక్కలు కట్టిండ్రు కాట్నములు లోపల వండబెట్టిండ్రు ఎదురుంగా చెల్లె గౌరవ్వను వెనక రెక్కలు గుంజి కట్టిండ్రు చెల్లెను కొడుతున్నారు అమ్మ చెల్లె బాధ నువ్వు చూడవే అమ్మాని చూపెడుతున్నారు తల్లి కోసం పిల్ల చూడాలి పిల్ల కోసం తల్లి చూడాలి ఈ బాధ భరించలేక నన్ను తండ్రి జాడ చెప్తుందా అని కొట్టంగా రాముడా నన్ను కొట్టినా నాకు బాధ లేదు నన్ను చంపినా నాకు బాధ లేదు కానీ చెల్లెలు కొట్టకుండిరా కొడుక చెల్లె చిన్నదిరా కొడుకో చెల్లెలు కొట్టకుండిరా కొడుక నీ చెల్లె చిన్నదిరా కొడుక నా బిడ్డ నా బాధ పాడబడనే బిడ్డ
నా కట్టము పాడవడనే బిడ్డో నేను చచ్చదాన్ని కావక నేను బాధ పెట్టబడితేనే బిడ్డ నేను అయ్యబట్టి నిన్ను కొడుతున్నారు అన్నగాళ్ళు నేను బాబుతాడ చెప్పబోదని అన్నగాళ్ళు నిన్ను చంపుతారే బిడ్డ కొడుకులాల నేను పోతున్నారా నా బిడ్డ నేను పోతున్నా నన్ను కట్టముల అన్న కాల పెడుతున్నారు కొడుకులు అంటారే అవ్వా కొడుకులు ఎవరి కొడుకులు బొండాలోని కొడుకులు కన్ననాడే కొడుకులు పెంచిన నాడ కొడుకులు అడ్డవాపునప్పుడే కొడుకులు కానీ గడ్డాలు మిసాలచ్చే కొడుకులు కాదు కొడుకారాముడా నా కొడుకులన్న మాటలు విన్నరా నా కొడుకు పెట్టే బాధలు విన్నరా ఈ కొడుకుల కొట్టయ్యా ఈ కొడుకుల జరిగయ్యా కొడుకుల అద్దే బామ రేణుక ఎల్లమ్మ నీకు కొడుకు మిలమిల చూసింది ఎల్లవ్వా ఓ నాయన్నా లోకాల శంకర కరణ చూస్తలేవ తండ్రి కళ్ళ చూస్తలేవ నాయన్నా నీకు కళ్ళకు పడతలేవార తండ్రి కన్న బిడ్డకు కష్టం వస్తే కన్న తండ్రి కగుపడతలేదార నాయన్న నా సొదా నా శోకము నా కన్నీళ్ళు నీ కగుపడతలేవ తండ్రి ఓ జంగమయ్య ఎక్కడున్నావు తండ్రి శివశంకర భయంకర శివశంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర ఎన్నిసార్లు నిన్ను వేడిన గాని ఎన్ని మార్లు నిన్ను పాడిన గాని శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర నీలాల హృదయాల కోవెలలో నిన్ను నిత్యమే కొలిసేము ఓ దేవరా ఓ గంగాధర గౌరీశ్వర గంగాధర గౌరీశ్వర అభయమో సంగర అకలేశ్వర శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర కైలాసపురమందు నీ ఉంటివా ఈ కాళీయుగమందు మేముంటిమా కైలాసపురమందు నీ ఉంటివా కైలాసపురమందు నీ ఉంటివా ఈ కాళీయుగమందు మేముంటివా నీ ఉన్న పురము చేరేలా నీ చల్లని పాదాలు తాకేదెలా ఓ గంగాధర గౌరీశ్వర గంగాధర గౌరీశ్వర అభయమో సంగర అకలేశ్వర శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర పరమేశ్వర లోకాల రక్షక కైలాసముల దాగున్నవ తండ్రాని తండ్రినిరో అది ఎత్తన్నారే తల్లి తండ్రినిరో అది ఎత్తన్నారే ఎక్కడున్నవే నాయన్నా నా సుధా నా శోకము నీకు నల్లబడతలేదా అని తండ్రిని ఆది అయ్యంగా రేణుక ఎల్లవ్వ కాట్టముల కన్నీరు హలో, ఇక్కడికి రా, దిగ్గరాడు ఇక్కడికి దగ్గర రామయ్య అమ్మవారి కన్నీరు అమ్మవారి కన్నీరు ఇక్కడికి దగ్గర ఎండికొండ కైలాసంలో బాలరా దండి వాడూరో దంగమయ్యారా దండి వాడూరో దంగమయ్యారా దంగమయ్యాకు మల్ల మందేరా దేవదేవుడు దేవదంగమా ఇది ఏమి కాళీమయ కైలాసం కలుగుతున్నది ఊగని గంట ఊగవెత్తరా ఊగని గంట మోగుతున్నది ఇది ఎవరి కన్నీరు కింద పోయే శ్రీమతున్నదా మీద పోయే పచ్చినున్నదా అన్నం కూడా ఉన్నవారిదా అన్నం కూడా లేనివాడిదా ఒరడు బండారి దేవుడు వచ్చేనా ఒరడు బండారి దేవుడు వచ్చేనా ఆగో అమ్మవారు రేణుక ఎల్లమ్మ కట్టం లోపల కలకల కలకల కంట తాడ పెడుతున్నది వల 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 తేరుతున్నది ఓ నాయనా నా సదశోకం నీకు మేళ్ళ వందుతలేదా అని ఆనాడు కన్న తండ్రి నాది అయ్యంగా కైలాసం కదులుతున్నది వైకుంఠం ఆడుతున్నది అబ్బా ఇది ఎక్కడి కన్నీరు కావచ్చు అని లోకాల శంకరుడు ఎడమ కంటి కాటిక పెట్టి 7 లోకాలు చూస్తున్నాడు
అరిచేతులు అంజన వేసి లోకాల శంకరుడు ఏనాడు చూస్తున్నాడో శంకరుని చేతి లోపల ఏమి కనబడుతున్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ కన్న కొడుకులు స్వయంగా నలుగురు కన్న కొడుకులు 4 దిక్కుల నిలవాడి బతికుండంగానే నా బిడ్డను అటువంటి ఆ యొక్క ఒలుకంగా ఓడు వాళ్ళ బియ్యం పోసి కాట్నముల పెట్టి అగ్గిదలుగా పెట్టిండ్రు